ఆ కథ ఆ రకంగా కర్కట కథ ముగించి ఇప్పుడు మనం జాగ్రత్త పడడం కోసం వశిష్ఠుడు మరో మాట చెబుతున్నాడు. యోగి అనేది చాలా ముఖ్యం కదయ్యా, ఇది యోగ వాసిష్టం కదా. ఏమిటి యోగం? కృష్ణుడిని అలా వదిలిపెట్టిన ఆయన మహానుభావుడు, అంత వాళ్ళం కాదు కదా, మనం మామూలు మానవులం. మనల్ని విషయాలు లొంగదీసుకోకుండా చూడాలి. విషయాలంటే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ప్రధానంగా ఇవి. ఒక శబ్దం, కొందరికి శబ్దాలు వినడం సరదా కాబట్టే కదా పొద్దున్న మాన్న తిరుగుతూ ఉన్నా సరే, బండి మీద ఎడుతున్నా సరే 2 తోటకూర కాళ్ళు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఓ తోటకూర, ఓ గోంగూర. వీడికి ఆరన కొట్టినే వినపడదు పాటలో. పోనీ ఏమన్నా ప్రవచనాలు వింటున్నా, ప్రవచనాలు వినొచ్చు, అప్పుడేమిటి బండి మీద ఎడుతూ వింటావా? నువ్వు పొద్దున్న నడుస్తూ ఏదో పాటలు అవి విన్నావనుకో పర్వాలేదమ్మా, ఎవరికి ఇబ్బంది లేదు. అది ఈ చెవిలో కాళ్ళ పెట్టుకుని బండి మీద నడుస్తూ వింటున్నారండి అంటే శబ్ద వ్యామోహం. ఆ మ్యూజిక్ లేదే బతకలేకపోతున్నాడు. ఇక్కడ ఇంట్లోనే ఉంటాడు, 2 కాళ్ళు చెవిలో పెడతాడు, అమ్మ ఒరే 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 చచ్చిపోవాలి, ఆవిడ నాలికి పడిపోయి వీడు బలకడం. ఈ కాళ్ళు బలవంతంగా లాగాలి ఇక్కడ. ఇదే శబ్ద వ్యామోహం. నువ్వు విను, అంత వింటావేంటి విపరీతంగా? పనులు చేసుకోవద్దా? అలాగే స్పర్శ, పెళ్లి చేసుకుంటాడు, భార్య ఉంది, బాగానే ఉంది, ఎక్కడో అనుకోకుండా అలా జనంలో తిరిగినప్పుడు ఒక టచ్, ఇక వీడి టచ్ అంతే లెక్క. ఇక్కడ ఇంక దానికోసం ఎడుస్తాడు. ఇదే స్పర్శ. ఇప్పుడు ఇదివరకు పురుషులకు చెప్పాల్సి వచ్చేది, ఇప్పుడు స్త్రీలకు కూడా చెప్పాల్సి వస్తుంది. నమశివాయ. సంసారాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ. అంతవరకు స్పర్శ కూడా అక్కర్లేదు. టచ్ స్క్రీన్ ఉందిగా మన బతుక్కి, ఇదే స్పర్శ. ఎవడో ఒక మెసేజ్ పంపించాడు, నువ్వు చాలా బ్యూటీగా ఉన్నావు, నిన్ను ఫలానా గుళ్ళో చూశాను నేను. వాడో వెధవా, మనం అంతకంటే వెధవా. వాడి పెళ్ళం అందంగా ఉండదు, ఈవిడ అందంగా ఉంటుంది. ఇక్కడ ఏమిటో ఎవరు నన్ను పొగడలేదు, ఈయనే పొగిడాడు. వెంటనే స్పందించడం, రెస్పాండింగ్ అయిపోయింది, నాశనం అయిపోయింది సంసారం. ఒక ఇల్లాలు అటువంటి మెసేజ్కి స్పందిస్తే సంసారం నాశనం అవుతుంది. మీ ఆయన పొగడలేదా నిన్ను, వాడు కూడా వాళ్ళ ఆవిడని పొగడ్డమ్మా, నిన్నే పొగుడుతాడు. ఇక్కడ అవసరం. ఇది స్పర్శ. రూపాన్ని చూసి పడిపోవడం. అలాగే రుచి, ఇవాళది ప్రధానమైందండి. పానీపూరి సహా మనం హోటల్లో గడుతున్నాం శుభ్రంగా. మనం ఏం చూస్తాం? స్పైసీ అంతే, అండ్ హాట్ అంతే. కారంగా ఉంటే చాలు, వేడిగా ఉంటే చాలు. వాడు ఎప్పటిదో ఆ పదార్థం ఎప్పటిది, ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం నాటి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 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 తీసి ఆ కుళ్ళిపోయిన దాన్నే మళ్ళీ వండి 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 మార్చేసి నీకు ముందు పెట్టాడు. సో టేస్టీ అని తింటున్నాం మనం. ఇక్కడ సాయంత్రానికి కడుపు నొప్పి మొదలైంది. మళ్ళీ ఇక్కడ వై ఏంటి బిల్లు అడుగుతాడు. ఇక్కడ ఇదే రసం అంటే. ఎన్ని హోటళ్ళకి వెళ్ళి ఎన్ని పదార్థాలు అది తింటే హాని చేస్తుందని తెలుసు, అదే చెప్తావు. ఇక్కడ నాకు ఇష్టం. లోకంలో ఉండే సమస్త సమస్యలకి ఒకటే కారణమమ్మా, ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఉండే ఘర్షణ. అదే సమస్య. నీ ఇష్టాన్ని మార్చుకోవాలి, ధర్మం మారదు. నీ ఆరోగ్యం బాగుండాలంటే ఏం తినాలో అదే తినాలి, నీ మనస్సు మార్చుకోవాలి అంతే. అదే ఏదైనా అవుతుందంటే ఏదే అవుతుంది ఖచ్చితంగా. ఇది రుచి వ్యామోహం. అలాగే గంధం. ఇవాళ పెర్ఫ్యూమ్ పేరు మీద ఎన్ని డబ్బాలు వృధా చేస్తున్నారో గమనించండి. మీ ఇళ్లలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, దాన్ని తెలుగులో నిలువుటద్దం అంటారు. అందులో 26 డబ్బాలు 36 సీసాలు ఉంటాయి. నన్ను మన్నింతురుగాక. బొట్టు ఉండదు, పసుపు ఉండదు, కాటిక ఉండదమ్మా. కాటిక ఉండదు, బొట్టు ఉండదు. కాటుగా బొట్టు లేకుండా ఈ కరక్కాయలన్నీ దేనికి? అక్కడ వేసవకాలం ఓటి పోస్తారు, వర్షకాలం ఓటి పోస్తారు, పోయే కాలం ఇంకా అన్నీ కలిపి పోస్తారు. ఇక్కడ ఇన్ని పుయ్యాలా బయటికి ఎడితే చాలు మేకప్. ఆడాళ్ళకు ఉండేది ఈ జబ్బు, ఇప్పుడు మగాళ్ళకు కూడా వచ్చింది. నమశివాయ. బయటికి ఎడితే చాలు ఈ పెద్ద మనిషి జుట్టుకు రంగేస్తాడు. ఈ రంగేసింది ఎవరు? మీ ఆవిడికి తెలియదా నీ జుట్టు నెరిసిపోయిందని? ఎందుకు ఈ వేషం ఇక్కడ? జుట్టుకు రంగేస్తున్నామంటే రవ్వంతా కూడా వేదాంతం అర్థం కాలేదన్నమాట. వెయ్యకూడదు. ఉన్న జుట్టు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఏంటి నష్టం? అలాగే ఉంటుంది. ముసలితనం వస్తుంది, పోతాం. మేకప్ అంటే ఒక్క మాట చెబుతా, రంగేసుకోవడం కాదండి మేకప్ అంటే. ఇటువంటి పుస్తకాలు చదవడం ద్వారా యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. అది మేకప్ అంటే అర్థం లేక. ఈ గ్రంథం చదవడం ద్వారా, ఈ మాటలు వినడం ద్వారా నిన్ను నువ్వేమైనా ఉద్ధరించుకోగలిగావా? మేకింగ్ అప్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. నువ్వేమైనా ఎదిగావా నిన్నటికంటే ఈవేళ? నిన్న ఉన్న దుర్గుణం ఏమైనా పోయిందా? నిన్న ఉన్న బలహీనత ఏమైనా పోయిందా? నిన్న ఉన్న బద్ధకం ఏమైనా తగ్గిందా? అది మేకప్. యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ అప్. ఊరికే బోర్డు రంగులు వేస్తారు ఏంటండి ఇక్కడ ఊరికే. దీనికోసం మనుషులు బ్యూటీ క్లినిక్లు, పైగా నేను హైదరాబాద్లో చూసి ఆశ్చర్యపోతాను. మెన్ అండ్ ఉమెన్, సిగ్గులేదమ్మా. ఆడాళ్ళకి మగాళ్ళకి ఓ చోట మేకప్లు వేస్తారా? జరగకుండావన్నీ జరగవు.
ఆడాళ్ళకి మగాళ్ళు మేకప్ వేస్తారు, మగాళ్ళకి ఆడాళ్ళు మేకప్ వేస్తారు. జరగకుండావన్నీ జరగవండి. మనమేమన్నా వశిష్ఠ మహర్షిమా, ఋష్యశృంగులమా, అరుంధతీ దేవులమా? మనమేమన్నా ఎదవచ్చారమస్పరిచి ఇలా తగలగానే కుక్కల్లాగా తయారైపోతున్నాయేమో సంసారాలు నాశనం చేసుకుని. మనమండి మేకప్లకు వెళ్ళేది మెన్ అండ్ ఉమెనా? సిగ్గు లేదా పెట్టేవాడికి? మనకి బుద్ధి లేదా? కనీసం ఆడాళ్ళకి వేరే ఉండాలని తెలియదా? మెన్ అండ్ ఉమెన్ రెండు ఓ చోటే, మనం అక్కడికే పెడుతూ ఉంటాం సరదాగా. బతుకు నాశనం అయిపోదా? అవతల పరాయి మగవాడు ఎవడో కూర్చొని నీ సౌందర్యం అంతా చూస్తాడు, నీకు సరదాగా ఉందా? అది ఎలా చేస్తామండి ఈ పనులని? మనమే గుళ్ళోకి వస్తాం, మనమే పూజిస్తాం బాబా గారిని. ఆయన సన్యాసమ్మ, స్త్రీ అంటే ఏమిటో తెలియదు ఆయనకి. జీవితం అంతా బ్రహ్మచారిగా బతికిన మహానుభావుడమ్మా, మహానుభావుడైన ఆయన సన్నిధిలో మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మచర్యం అంటే ఏమిటో ఆలోచించండి దయచేసి. ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేకపోతే బాబా గుళ్ళోకి మనం ఎందుకంటే రావడం? ఎక్కడ జీవితం అంతా గడిపాడైనా కామవాంఛ అంటే ఏంటో తెలియకుండా మనం కొన్ని రోజులు గడపలేమా? అంత ఇబ్బందా? చచ్చిపోతామా? ఈ వ్యామోహాల్లో పడకుండా ఉండడానికే నిన్ను లోకం ఎలా మోసం చేస్తుందో గమనించమని చెబుతున్నాడు యోగ వాసిష్ఠ కవి. పదార్థరథమారూఢ భావనైషా బలాన్విత, పదార్థరథమారూఢ భావనైషా బలాన్విత, అది ఆదీర్ఘతంతుమాప్నోతి భావనైషా బలాన్విత, పదార్థరథమారూఢ భావనైషా బలాన్విత, ఆక్రామతి మనక్షిప్రం విహగం వాగురాయథా. పక్షి విహగం వాగురాయథ. వాగుర అంటే వల. పక్షి ఎంత అమాయకురాలండి. అడవిలో తిరుగుతూ ఉంటుంది, కింద నూకలు ఉన్నాయి, దానికి తెలుసు అడవిలో నూకలు ఉండవని. అడవిలో ఎవరో నివాసం ఉండరు కదా, నూకలు ఎలా ఉంటాయి? బోయేవాడు చల్లాడని తెలుసు, అక్కడ వల కూడా ఉందని తెలుసు, వలలో పడితే చచ్చిపోతామని తెలుసు, అయినా అమాయకంగా నూకల కోసం వాళ్తుంది. దానికి మనకి తేడా ఏదైనా ఉందా? ఎవడో మెసేజ్ పెట్టగానే మనం స్పందిస్తున్నామంటే వాడు పరాయి మొగాడు కదా, ఆమె పరస్త్రీ కదా, మనం ఎలా స్పందిస్తామండి? డిలీట్ చేసి పారేద్దా? అబ్బే సరదా ఏమన్నా అనుకుంటారేమో. ఏటో అనుకునేది ఇక్కడ? వాళ్ళు పడిపోతావా? ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఎవరికీ బాధ లేదండి. పరాయి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని మనకి ఎంత గొడవో అది. ఎలా స్పందిస్తాం? పక్షి వల్లో బండెట్టే పడుతున్నామండి వాళ్ళ సెల్ ఫోన్ల కారణంగా. ఈ వ్యామోహాలు వదిలిపెట్టండి. సైబర్ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? నీ ఫోన్కి మీ అకౌంట్లో 1,80,00,000 పడ్డాయి, ఈ యాప్ క్లిక్ చేయండి. నీకేం బుద్ధి లేదా? వాడు ఏమన్నా నీకు మేనత్త కొడుకా? 1,80,00,000 నీ అకౌంట్లో ఎవడేస్తాడయ్యా? మొగాడైనా ఆడదైనా? వెంటనే దాన్ని డిలీట్ చేయాలి. ఏమిటో చూద్దాం, పోనీ ఇవాళ జాతకం బాగుందేమో, వారఫలాల్లో రాశారు 5 అంకె మంచిదని, ఇప్పుడు 5 అయిందని నొక్కుతుంది ఈవిడ. మొత్తం ఈవిడ అకౌంట్లో 5 లక్షలు ఖాళీ. ఆ మాత్రం తెలియదా? దీన్నే ఏం చెబుతున్నాయంటే యోగ వాసిష్టంలో 7,000 ఏళ్ల క్రితమే సైబర్ నేరం అన్న మాట వాళ్ళు వాడకపోవచ్చు, విషయం అదే కదా. పదార్థరథమారూఢ, పక్షిని వల బంధించినట్టుగా ఓ మానవా, ఈ విషయాలనే వల నిన్ను ఎలా బంధిస్తుందో తెలుసా? పదార్థం అనే రథం ఎక్కువచ్చిందిట, ఏదో పల్లకి ఎక్కువచ్చినట్టుగా. ఏదో ఒక వస్తువు రూపంలో, శబ్దం రూపంలో, స్పర్శ రూపంలో, మనుషు రూపంలో, డబ్బు రూపంలో నిన్ను బాగా వల వేస్తోంది. లాగేద్దాం, వాడికి 10 రూపాయలు ఇద్దాం, తర్వాత 10,000 లాగేద్దాం. ముందు ఇస్తాడు, ఈ టాస్క్ చేయండి, ఈ రిస్క్ తీసుకోండి, మీరేమి లేదు. ఇంకా ఈ మధ్య ఇంకా తేలిగ్గా మనుషులను పడేస్తున్నారు. మేము ఒక వీడియో పెట్టాం, మీరు లైక్ కొట్టండి. వాడి వీడియోకి మనం లైక్ ఎందుకు కొట్టాలమ్మా? మీరు వరుసగా 100 లైకులు కొడితే చాలు, మీకు డబ్బులు వచ్చేస్తాయి. 100 కొట్టగానే వాడు 200 పంపిస్తాడు, 200 కొట్టగానే 400 పంపిస్తాడు. తర్వాత యాప్ పోటీ పంపించి క్లిక్ చేయమంటాడు, క్లిక్ చేయగానే 2 లక్షలు ఖాళీ అయిపోతాయి. అసలు వాడు పనికిమాలిన వీడియో వాడు పెట్టడం ఏంటి, మనం లైక్ చేయడం, పైగా డబ్బుల కోసం లైక్ చేయడం ఎంత తప్పు అండి ఆ విధానం. అంటే అమ్ముడుపోతున్నాం మనం ఇక్కడ. మన అభిప్రాయం మనం చెప్పాలి, మనకి ఉన్నది ఎందుకు అమ్ముడుపోవాలి? ఇదే పదార్థ రథమారూఢ. ఏదో ఒక పదార్థం అనే రథాన్ని ఎక్కి వస్తుంది విషయవాంఛ, ఎప్పుడు కూడా అలా వస్తుంది. భావనైషా బలాన్విత, అది ఎప్పుడు దానికి విరుగుడు ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ. భావన ఏష బలాన్విత,
ఆ ఆలోచన మనకి ఇతర వ్యక్తి మీద వ్యామోహమో, డబ్బు మీద వ్యామోహమో, పదవి మీద వ్యామోహమో ఏదో వచ్చిందనుకుందాం, గాలివాటం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దాన్ని బలం చేయకండి దయచేసి. మళ్ళీ మళ్ళీ ఆలోచించకండి, రిపీట్ చేయకండి. వచ్చిన ఆలోచన వచ్చినట్టు తోసేయండి. సుఖంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం ఖచ్చితంగా. మనం ఏం చేస్తూ ఉంటాం, ఏమిటో పొద్దున్నే ఇలా జరిగింది, ప్రతి మంగళవారం నాకు ఇలాగే జరుగుతుంది, ఇదే పనికిమాలిన మేడం అంటే. ఇక్కడ అంతెందుకు ఆలోచిస్తున్నాం అసలు ఆ విషయం గురించి? ఎవ్వరూ అన్నమాట ఈ అమ్మాయి ఎందుకందో మొత్తం నీ ఆస్తి అంతా కొట్టేయడానికి ఇక్కడ అని వీడు పడిపోతాడు. ఇక్కడ పెళ్ళి అయినా సరే ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇటు భార్యను మేనేజ్ చేసేస్తాడు చెప్పకుండాను, మహాపాపమైనా సరే. పైగా గుళ్ళోకి తీసుకెళ్ళిపోతారు చక్కగా, ఎందుకంటే ఆవిడని నమ్మించాలి కదా. గుళ్ళోకి తీసుకెళ్ళిపోతే పాపం అర్చకులకి ఏం తెలుసు, చెరువు దండ ఇచ్చేస్తాడు, వీళ్ళు మొత్తం దండ మార్చేసుకుంటారు. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, మహిళలు జాగ్రత్త పడండి అమ్మా. పేర్లు చెప్పకండి, ధర్మపత్ని సమేతస్య అని చెప్పమనండి చాలు. అంటే ఈ సన్నాసేవన వెధవ వేషం వేసి వేరే ఆవిడ్ని తీసుకెళ్ళినా సరే బాబాగారిని అర్చించిన ఫలితం ఇంటి దగ్గరున్న ధర్మపత్నికి వస్తుందమ్మా, ఈ పనికి మాలిన దానికి రాదు. అది లెక్క. మన సంప్రదాయం చాలా గొప్పది, మన శాస్త్రం చాలా గొప్పది. దయచేసి ఐడెంటిటీని నా పేరు చెప్పు అనకండి, చెప్పడం మంచిది కాదు. పేరు చెబితే పేరు చెప్పిన వాళ్ళకే వస్తుంది, ఆ కూడా వచ్చింది అవతో పేరు చెప్పేస్తుంది, అక్కడ దానికి వస్తుంది. ధర్మపత్ని అన్నామనుకోండి, వీడు మోసం చేసినా సరే ఇంటి దగ్గర ఉండి వీడి కోసం ఏడుస్తుంది ధర్మపత్ని. ఆవిడకు వచ్చిందమ్మా, ఈవిడ మట్టి కొట్టుకుపోతుంది ఖచ్చితంగా. బాబాగారు ఎంత తక్కువడా? ధర్మపత్ని సమేతస్య అని చెప్పాలి. మన పేరు చెప్పడం, ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ చెప్పక్కర్లేదమ్మా. అక్కడ చెబుతారు సకుటుంబస్య సబాంధవస్య అంటే అర్థమేంటి? కుటుంబం అంతా, బంధువులంతా. మళ్ళీ మనం దేనికి ఇక్కడ? ఈ నేను అనేది పోతేనే కదా ఆధ్యాత్మికత. మన వ్యవస్థను ఎప్పుడు మనం గౌరవించాలండి. ఏదో కుటుంబం వచ్చారు, ఆ యజమాని పేరు అడుగుతారు, చెప్తారు. ఇందులో ఆడమగ తేడా ఏమిటి, గొడవ ఏమిటి అసలు? అందరి పేర్లు చెప్పడం ఎక్కడ? ఒకడు ఆడాళ్లే ఒంటరిగా వచ్చారు, ఆవిడ పేరు చెప్తారు, గోత్రం ఏమిటో అడుగుతారు, చేసేస్తారు. అక్కడ నష్టం ఏంటి? పెళ్లి కాలేదు, అమ్మ నీ గోత్రం ఏమిటని అడుగుతారు, చెప్పేస్తారు, చేసేస్తారు. నష్టం ఏమిటి? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ పేర్లన్నీ ఎందుకంటే చెప్పకూడదు. ఎందుకంటే వీళ్ళు గుళ్ళల్లోకి తీసుకొస్తారు, ఓ తాళి కట్టేస్తాడు, ఓ దండ వేసేస్తాడు, అక్కడి నుంచి భార్యను మేనేజ్ చేసేస్తాడు. కట్టేసాము ఏం చేయమంటావు అంటాడు. ఏం కట్టావు? తెంచాయి. అక్కడ కట్టేస్తావు, ఇక్కడ కట్టేస్తాడు. పలుపా? గేదికి కట్టే పలుపా అండి మంగళసూత్రం అంటే? నీ ఇష్టం వచ్చినట్టు కట్టించుకుంటావు, వాడు కట్టేస్తాడా? ఇవి ఆగాలి అంటే ఇటువంటి శ్లోకాలు విని మనస్సులో జీర్ణం చేసుకోవాలి బాగా. పదార్థ విషయారూఢ పదార్థ రథమారూఢ భావనైషా బలాన్విత. ఎప్పుడైనా డబ్బు వాంఛ కానీ, కామవాంఛ కానీ, పదవీ వాంఛ కానీ, లేదా ఆహార పదార్థాల మీద విపరీతపు వాంఛలు కానీ మనలో ప్రవేశిస్తే దాన్ని ఊరికే పెంచద్దు. మళ్ళీ అదే ఆలోచించి చెయ్యొద్దు. అక్కడికక్కడ కట్ కట్, ఎక్కడికక్కడ కట్. వెంటనే నమ శివాయ నమో నారాయణాయ అందులోకి వెళ్ళిపోవాలి. మన కాపాడగలిగేది భగవన్నామం ఒక్కటేనమ్మా, వేరే ఏమీ లేదు ఇక్కడ, వేరే ఏమీ లేదు. పైగా కలియుగంలో పుట్టడం మనం అదృష్టం. పాపాత్ములం అనుకోకండి. భాగవతంలో వ్యాసుడు చెబుతాడు, ఆయన స్నానం చేస్తూ గంగానదిలో స్నానం చేసి బయటకు వచ్చాట. నీటిలోనే నిలబడి సంధ్యావందనం చేసుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నట్ట వ్యాసుడు. నారదుడు వచ్చి, మహర్షి వేదాలు విభజన చేశావు, భారతం రచించావు, భాగవతం రచించాలంటున్నావు, ఏడుస్తున్నావేమిటయ్యా అన్నట్ట. ఏం లేదయ్యా, ద్వాపరయుగంలో పుట్టాను దురదృష్టవంతుణ్ణి, కలియుగంలో పుడితే బాగుండేది అన్నట్ట వ్యాసుడు అన్నమాట. అమ్మ, ద్వాపరయుగంలో పుట్టాను దురదృష్టవంతుణ్ణి, కలియుగంలో పుడితే బాగుండేది. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? కలియుగం అంటే పాపం అంటే? లేదయ్యా, కృతయుగంలో తపస్సు చేస్తే కానీ మోక్షం లేదు, త్రేతాయుగంలో యజ్ఞం చేస్తే కానీ మోక్షం లేదు, ద్వాపరయుగంలో దానం చేస్తే కానీ మోక్షం లేదు. కేవలం భగవన్నామస్మరణతో మోక్షం పొందగలిగే అదృష్టం కలికాలంలో పుట్టిన మనకి. మిగిలినవి మానేయమని అర్థం కాదు. నేను నామజపం చేస్తానని దానాలు మానేయకండి, దాని అర్థం అది కాదు. ఇది ముఖ్యం. నువ్వు ఏం చేసినా అవి చేయి, అవన్నీ సమాజం కోసం చెయ్యాలి. తపస్సు చేయి, జపము చేయి, యజ్ఞము చేయి, ఎవరు వద్దం లేదు. కానీ ఇది చాలు, చిన్నది. ఎంత అదృష్టవంతులయ్యా కలికాలంలో పుట్టిన వాళ్ళు. నేను ద్వాపరయుగంలో పుట్టాను, కలియుగంలో పుట్టిన మానవులు ఎంత అదృష్టవంతులు. ఇంత సులభమైన ఉపాయం శ్రీ మహావిష్ణువు చెప్పాడు నాకు. వాళ్ళకు నామస్మరణతో కలవు స్మరణాన్ముక్తి, శాస్త్రం చెప్పిన మాట. కలియుగంలో కేవలం స్మరిస్తే చాలు, అంత తేలిగ్గా మోక్షం వస్తుంది కదా. ఆ యుగంలో పుట్టినది రాబోయే యుగం కదా, ఆ యుగం వాళ్ళు ఎంత అదృష్టవంతులు, వాళ్ళు దీన్ని వినియోగించుకుంటారో లేదు అని నేను బాధపడుతున్నాను అన్నట్ట. భాగవతం ప్రారంభంలో ఉంటుందమ్మా, ఆశ్చర్యకరం. ఎంత అదృష్టవంతులం మనం.
ఆ స్మరణ చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? మనస్సు వెనక్కి వచ్చేస్తుంది ఖచ్చితంగా. భావనైషా బలాన్విత, అప్పుడు అది ఖచ్చితంగా శరీరేష్వివ చేతనాం భావనైషా బలాన్విత, అది ఇలాగే వచ్చి మనిషిని ఇలా లాగేస్తుంది. విహగం వాగురాయధా, పక్షిని వల బంధించినట్టే మన కూడా బంధించేస్తుంది ఖచ్చితంగా. అది బంధించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈ వాంఛలన్నీ ఎక్కడ పుడుతున్నాయి? మనస్సులో. కాబట్టి ఆ మనస్సుని స్టీరింగ్ తిప్పాలి. ట్యాక్సీ డ్రైవర్ చూడండి, మంచి ప్రొఫెషనల్ డ్రైవర్. ఎప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో. యజమానులు డ్రైవ్ చేస్తున్నారండి, చేయకూడదండి. యజమాని ఎప్పుడు చేయాలంటే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పర్వాలా. లాంగ్ జర్నీ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కారు ఓనర్లు డ్రైవ్ చేయకూడదండి, చాలా ప్రమాదం. ఈ మాట ఆడాళ్ళకి చెప్పక్కర్లా, మోగాళ్ళకి చెప్పాలి. అందులో కొత్త పెళ్లి కొడుక్కి మరీ చెప్పాలి. ఈ సన్నాసికి సరదా ఏమిటంటే ఆ పెళ్లి కూతురు ముందు వీడు డ్రైవింగ్ చూపించాలి. వీడిని ఆవిడ్ని కూడా చంపేస్తాడు వీడు ప్రమాదం చేసి. నేను ఇలా తిప్పుతా అలా తిప్పుతా, తిప్పావు, ఇద్దరు చచ్చారు అక్కడ. ఒక రోడ్డు ప్రమాదంలో నిన్న రాత్రి 7 పోయారమ్మ మొత్తం. యజమాని డ్రైవ్ చేశాడు. ఎందుకు జరిగింది? అర్ధరాత్రి ఎక్కడికో వెళ్ళొచ్చారు, పెళ్ళికి వెళ్ళొచ్చారు, నిద్ర లేదు. యజమాని డ్రైవ్ చేయడం ఏంటండి? అదే ప్రొఫెషనల్ డ్రైవర్ని పిలిచి ఓ 2000 3000 ఇస్తే వాళ్ళకి అలవాటు. అది వాళ్ళకి తిండి లేకపోవడం, నిద్ర లేకపోవడం అన్నీ వాళ్ళు అలవాటు పడ్డారు. అలాగే వాళ్ళు ఎక్కడో 10 నిమిషాలు మనం సమయం దొరికినప్పుడు ఒక టీ తాగి కాసేపు ఎలా పడుకుంటాడు చాలు వాడికి. అది గుర్రం. ప్రొఫెషనల్ డ్రైవర్ అంటే నా దృష్టిలో అశ్వం. గుర్రం ఎలా ఉంటుంది అంటే 1000 మైళ్ళు పరిగెడుతుంది. 1000 మైళ్ళు పరిగెట్టాక దానికి 5 నిమిషాలు విశ్రాంతి ఇస్తే చాలు. 5 నిమిషాల్లో అది ఏం చేస్తుంది తెలుసా? నిలబడి అంటుంది ఇలాగా, మొత్తం శరీరం అంతా దులుపుకుంటుంది. ఒకసారి దాని వెంట్రుకల నుంచి దుమ్ము రాలుతుందండి, వెంటనే అది 100 మైళ్ళు పరిగెడుతుంది. 5 నిమిషాలు రెస్ట్ ఇస్తే చాలు గుర్రానికి. భారతంలో 14వ రోజు యుద్ధం జరుగుతుంటే సాయంత్రం 5:30లోగా సైంధవుడిని చంపాలి. 5 అయిపోయింది, గడియారాలు లేకపోయినా తెలిసిపోతాం, సూర్యుడు అస్తమిస్తున్నాడు, గుర్రాలు అలసిపోయాయి. అప్పుడు కృష్ణుడు వెంటనే అంటాడు, అర్జున అరగంటే సమయం ఉంది, గుర్రాలు అలసిపోయాయి అంటే. అర్జునుడు అంటాడు, నేను దిగి వీరుల్ని ఎదుర్కొంటా, గుర్రాలకు నువ్వు విశ్రాంతినిమ్మంటాడు. అర్జునుడు అప్పుడు బాణాలు వేసి అప్పటికప్పుడు పాతాళ జలంతో ఒక సరోవరం సృష్టిస్తాడు. అక్కడే కృష్ణుడు అక్కడే ఆ గుర్రాలని మేపి ఆ నీళ్లు తాగేలా చేసి అక్కడ పచ్చిగడ్డి తినేలా చేసి 10 నిమిషాల్లో మళ్ళీ సారథి పరమాత్మ గుర్రాలను సిద్ధం చేశాడమ్మా, గుర్రాలను సిద్ధం చేశాడు. ఈలోపు అర్జునుడు నేల మీద నిలబడి వచ్చిన వీరుల్ని ఎదుర్కొన్నాడు. ఆయన టిఫిన్ తింటూ కూర్చోలేదు, ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత 20 నిమిషాల సమయం ఉంది. తర్వాత సైంధవవధ ఎలా జరిగిందో సమయాభావం వల్ల నేను చెప్పలేను. చక్రం అడ్డేసాడు, నడిపించేసాడు. పరమాత్మ తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. కానీ గుర్రానికి 5 నిమిషాలు విశ్రాంతి ఇస్తే చాలు. ప్రొఫెషనల్ డ్రైవర్ కూడా అంతే. మీరు 10 నిమిషాలు విశ్రాంతి ఇస్తే కాస్త వెనక సీట్లో ఇలా పుష్ బ్యాక్ పెట్టుకుని వాలివాడు మళ్ళీ 100 మైళ్ళు నడిపేస్తాడు. వాళ్ళని పెట్టుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. అందుకే ఇక్కడ ప్రత్యేకించి చెబుతున్నాడు, మనకి సరిగ్గా మనస్సును స్టీరింగ్ తిప్పాలి. ప్రొఫెషనల్ డ్రైవర్ తిప్పినట్టు ఎలా తిప్పాలి? ఆత్మానమీక్షతే చేతక, ఆత్మానమీక్షతే చేతక, స్వవినాశాయ కేవలం ఆత్మానమీక్షతే చేతక, స్వవినాశాయ కేవలం ఆత్మానమీక్షతే చేతక, స్వవినాశాయ కేవలం నహి జానాతి దుర్బుద్ధి, నహి జానాతి దుర్బుద్ధి వినాశం ప్రత్యుపస్థితం. మనస్సుని ఆత్మవైపుకి తిప్పాలి. అంటే నేను మొదటి రోజే చెప్పా, ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ఏమీ ఆలోచించకుండా మనస్సును లోపలికి తిప్పి నేను నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీదకి తిప్పి దాన్నే చూస్తూ కూర్చోవాలి. ఆత్మను చూడగానే మనస్సు ఆగిపోతుంది. దానికి యోగ వాసిష్ఠంలో ఉదాహరణ ఎంత అందంగా చెబుతాడో తెలుసా? ఒక స్వయంవరం జరుగుతోందిట రాజకుమార్తెకి. ఒక 100 మంది రాజకుమారులు వచ్చి కూర్చున్నారు. ఈవిడ దండ పట్టుకుని నిలబడింది. వరుసగా పెడుతుంటే ఈయన అంగరాజు గారు, ఆయన వంగరాజు గారు, ఆయన ఏదో శృంగారపు రాజు గారు ఏవో చెబుతుంటే అలా పెడుతోంది. రంధ్రమోహాలు చూస్తూ వీడేమిటి వాడేమిటి అని పెడుతోంది అక్కడ. అలా 10 మందిని దాటాక ఆ పెళ్లి కూతురు ఇంతమందిని చూస్తూ ఏదో నవ్వుతూ వెళ్ళిపోయినావిడ చెలికెత్తిన వీళ్ళేనా ఇంకెవరూ దొరకలేదా లోకంలో అన్నట్టుగా మాట్లాడినావిడ 11వ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి మౌనంగా ఉండిపోయిందిట. ఆయన ఆవిడికి నచ్చాడని అర్థం. పెళ్లి కూతురు అలా చేస్తుంది. ఎంతమందిని స్వయంవరానికి పిలిచినా ఆ నచ్చని వాళ్ళ నుంచి నెమ్మదిగా ఏదో మాట్లాడుతూ దాటుకుంటూ వెళ్ళిపోతుంది. నచ్చిన వ్యక్తి కనపడగానే మౌనం. అంటే ఇంక పెళ్లి కూతురు అంతే ఐ లవ్ యూ అంత వెంటనే. పూర్వం అనేవారు కాదమ్మా, ఇప్పుడు అనేస్తున్నారు కొంపలు అంటుకునేలాగా.
అలా అనరు. పూర్వం రాజకుమార్తెలు ఏం చేసేవారంటే ఈ ఊరికే నేల మీద ఇలా కాళ్ళు రాస్తూ అలా నేలకి చూస్తూ ఉండిపోయేవాళ్ళు. అంటే నాకు వీడిని ఇచ్చాడు లోపల పంపడం అని అర్థం. అది అలాగ పెళ్లి కూతురు ఇంతమంది కనపడినా పెళ్లి కొడుకు కనపడగానే మౌనం వహించినట్టే మనస్సు ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ అలసిపోయిన మనస్సు భగవంతుడు కనపడగానే మౌనం వహిస్తుందమ్మా, మౌనం వహిస్తుంది ఖచ్చితంగా. బాబాగారి సన్నిధిలో అది పొందాలి మనం. ఎన్ని ఆలోచనలు బయట ఉన్నా గుడి బయట చెప్పులు వదిలేసినట్టే ఆలోచనలు వదిలేయాలి. లోపలికి వచ్చావంటే భగవంతుడు, ఆయన దర్శనం, ఇంకేమీ ఉండద్దు. నేను ముగిస్తూ చెబుతున్నా, 5 నిమిషాల్లో సెలవు తీసుకుంటా. కోరికలు కోరకండి దయచేసి. దేవుడు చాలా తెలివైన వాడు. కోరిక కోరితే ఆ కోరిక ఒకటే తీరుస్తాడు. దాని వెనకాల చాలా సమస్యలు వస్తాయి. ఏమీ కోరకుండా నేను కోరే కోరిక రహస్యమేం కాదు, మీకు చెబుతున్నా. ఏ దేవాలయానికి వెళ్ళినా నేను దండం పెట్టి ఒకటే అడుగుతా, నాకు తెలియదు నన్ను కాపాడు, నాకు తెలియదు నన్ను కాపాడు, అంతే. ఇంకేం లేదు కోరిక. నేనేదో మాట్లాడుతున్నా, నాకు తెలిసింది మాట్లాడుతున్నా, ఇందులో తప్పులే ఉన్నాయో ఒప్పులే ఉన్నాయో నాకేం తెలుసు, నన్ను కాపాడు. ఇప్పటికీ భగవంతుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడమ్మా. అందుకే అది కోరండి. నాకు తెలియదు నన్ను కాపాడంటే అర్థం ఏమిటంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేలాగా, ఉద్యోగాలు వచ్చేలాగా, వాళ్ళకి మంచి సంతానం కలిగేలాగా, వాళ్ళకి ఆరోగ్యాలు ఉండేలాగా కాపాడు అంటే అర్థం ఏమిటి? ఇంకా అన్నీ మొత్తం టోటల్ అప్పగించేసాం. అది కాకుండా పెళ్లి చెయ్యి, కొంచెం మంచి సంబంధం, కాస్త ఉన్న సంబంధం అన్నాం అనుకో, ఈ ఉన్నవాళ్ళు తగదా పెట్టేస్తారు. అక్కడ నువ్వు అది అడగలేదు కదా అంటాడు ఆయన. ఉన్న సంబంధం అన్నావు కానీ అడగలేదుగా. అందమైన అబ్బాయి అన్నావు అనుకో, వాడు బుద్ధి బాగుండదు. సత్ప్రవర్తన కలిగిన వాడు అన్నావు అనుకో, వాడు పగలు చూస్తే రాత్రికి అల్లోకి వచ్చేలా ఉంటాడు, పెళ్లి కూతురికి నచ్చడు. ఏం చేస్తావు? నీకు ఎంత సత్ప్రవర్తన ఉంటే అమ్మాయికి నచ్చనప్పుడు? ఇవన్నీ ఆయనకు వదిలేలేవా? మాకు తెలియదు, మమ్మల్ని కాపాడంటే ఆయన చూసుకుంటాడండి ఏం కావాలో. ఆ శరణాగతి అంటారమ్మా, ఈ మాట చాలా గొప్పది. శరణాగతి, ఆ శరణాగతి తత్వం అది మనం స్వాధీనం చేసుకోవాలంటే చివరగా చెబుతున్నాడు యోగ వాసిష్ఠుల, మనోజ్ఞయ మనోవృత్యా. భగవన్నామస్మరణ ఎంత గొప్పదంటే, మనోజ్ఞయ మనోవృత్య సుఖతాం యాతి రౌరవం ప్రాతః ప్రాప్తవ్య రాజ్యస్య సుబద్ధస్యేవ బంధనం. మనోజ్ఞయ మనోవృత్య. మన మనస్సు ఆనందంగా ఉంటే మనం చెరసాలలో ఉన్నా ఆనందంగానే ఉంటాం. మనస్సు ఆనందంగా లేకపోతే 7 అంతస్తుల మేడలో ఏసీ రూములో ఉన్నా ఏడుస్తూనే ఉంటాం. అందరికీ అనుభవంలో ఉన్న విషయం ఇది, ఎవడు చెప్పక్కర్లా. సుఖం అనేది మనస్సు మీద ఆధారపడింది కానీ భౌతికం మీద, శరీరం మీద ఆధారపడలేదు. మనం పెద్ద పెద్ద పరుపులు కొనుక్కుంటాం, పెద్ద పెద్ద గదులు కట్టుకుంటాం, 7x7 మంచాలు, 8x8 మొగుడు ఇంటూ పెళ్ళాం. ఇందుకు దెబ్బలాట ఉన్నప్పుడు ఈ మంచం దేనికి పని లేక? అంతంత మంచాలు అవసరమా? అంతంత వైభవాలు అవసరమా? వాటి కోసం అప్పులు అవసరమా? ఈఎంఐ అవసరమా? ఏడుస్తూ కూర్చోవడం అవసరమా? ఆలోచించాల్సింది ఏమిటంటే మనోజ్ఞయ మనోవృత్య. నీ మనస్సు మనోజ్ఞంగా ఉందా? నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన బాగుందా? డబ్బు లేకుండా వస్తువులు కొంటావు, బుద్ధి ఉందా అసలు? పావలా పెట్టుకుని ముప్పావలా అప్పు చేయడం ఏంటండి? బుర్రలేని పని. కనీసం ముప్పావలా నీ దగ్గర ఉంటే పావలా అప్పు చేయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త క్రెడిట్ కార్డులు ఊరికే గీకేయడమే. షిక్ షిక్ షిక్. సరిగ్గా మీరు తిరుపతిలో ఎక్కట్టండి అమ్మా, గుండు గీసేటప్పుడు షిక్ 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 మొత్తం గీసేస్తాడు. క్రెడిట్ కార్డు కూడా అంతే, 3 సార్లు షిక్. అడ్డంగా గీసేస్తున్నారు. క్రెడిట్ కార్డు ఉండడం ఏంటండి? నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, నా బతుక్కి ఏటీఎంఏ లేదు. ఖచ్చితంగా నేను వాడను. ఏటీఎం లేదు, నాకు క్రెడిట్ కార్డు లేదు. నేను డబ్బులు కావాలంటే బ్యాంకుకి వెళ్ళి చెక్కు రాసి తీసుకుంటా, డబ్బులు వేయాలంటే బ్యాంకుకి వెళ్ళి వేస్తా, అంతే లెక్క. ఫోన్లో పెట్టడం, ఫోన్లోంచి నొక్కడం కుదరదమ్మా. ఫోన్ పోతే మొత్తం పోతాయి ఇక్కడ. ఇవన్నీ కుదరవు. బ్యాంకుకి వెళ్ళాల్సిందే. వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో నేను పెడతాను ఖచ్చితంగా. ఇప్పుడు ఇస్తారు కదా దేవస్థానం వారు, రేపు పొద్దున వెళ్ళిపోతే బ్యాంకుకి ఇస్తారు కదా. మనలో మనమాట బయటికి అనేసుకుందాం, ఓ వాడు ఖాయం చేసుకుంటే మంచిది. ఇస్తారు కదా, రేపు పొద్దున పట్టుకెళ్ళిపోతాం. ఇందులో దాపరకమేమో కట్టే ట్యాక్స్ కట్టేస్తాం, నిశ్చింతగా ఉంటాం ఇక్కడ. ఇదిగోనండి ఇంత ఇచ్చారు కట్టేసాను చూసుకో, మనకేంటి భయం ఇక్కడ, మిగిలిందే వాడుకుంటాం. అది కూడా ఎగ్గొట్టేసి మంచం కింద దాచే కర్మ మనకేమిటండి ఇక్కడ? ఎందుకు చేయాలి ఈ పని? కట్టే పని ఏదో ప్రభుత్వానికి కట్టేస్తే నిశ్చింతగా కాళ్ళు చేపేసుకొద్దా, ఎంతమంది వస్తారో రండి ఐటీ వాళ్ళు, నాకేం పర్వాలా. బీరువాలన్నీ వెతికితే ఏముంటాయి? ఈ యజ్ఞోపవీతానికి తోడు ఇంకా 2 యజ్ఞోపవీతాలు దొరుకుతాయి, అంతకంటే ఏం దొరకవు. మా దగ్గర ఉండే ఆస్తులు అవే. ఇంకేమిటట? అలా మనోజ్ఞయ మనోవృత్య. మనిషి ఆనందంగా ఉండడానికి మనస్సులో ఆనందం ముఖ్యంగా, డబ్బు అవసరం ఏం లేదండి ఇక్కడ. పరిమితంగా తినడానికి ఉంటే చాలు. రోటీ కపడా ఔర్ మకాన్, ఈ 3 ఉంటే చాలు ఇక్కడ.
ఇంకేం అక్కర్లేదు. మనకు ఇల్లు ఉంది, అది సరిపోదు. ఇక్కడ విల్లా కావాలంటాడు, విలవిల్లాడిపోతాడు. ఇక్కడ నీకు విల్లా కొనుక్కునే స్తోమత ఉందా? ఇవాళ 3 కోట్లు పెడితే కానీ విల్లా రాదమ్మా, కొనుక్కోవచ్చు. నీ దగ్గర 2 కోట్లు ఉన్నాయా? కనీసం 1 కోటి అప్పు చేయి, పర్వాలా. వీడి దగ్గర 25 లక్షలు కూడా ఉండవు, 3 కోట్లు పెట్టి విల్లా కొంటాడు. ఇద్దరి జీతాలు, ఇద్దరి జీవితాలు దానికి స్వాహ. అందుకని అది మాన. ఏం చెబుతున్నాడు? మనోజ్ఞయ మనోవృత్య. నీ మనస్సు ఆనందంగా ఉందో లేదో చూసుకోవయ్యా. ఈ గోలంతా దేనికి ఇక్కడ? అలా ఉంటే సుఖతాం యాతి రౌరవం. భార్యాభర్త ఇద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉంటే రౌరవ నరకంలో ఉన్నా సరే ఇద్దరూ ఆనందంగానే ఉంటారు, హాయిగా, ఏమీ ఇబ్బంది లేదు. వాళ్ళ మనస్సులు కలిశాయి. కష్టం వచ్చింది ఏమంటే, కాటి కాపరగా ఉన్న హరిశ్చంద్రుడికి భార్య ఎక్కడ కనపడితే వాళ్ళు ఈవిడేదో దాసి అని ఆయన కాటి కాపరని అనుకోవాలా. ఇద్దరం కలిశాం కదా అని ఎంతో ఆనందించారు వాళ్ళు. నా ప్రాణపతి హరిశ్చంద్ర అని ఆవిడ వెళ్ళిపోయి కాటి కాపరిని కౌగులించుకుందమ్మా. నా భర్త కాటి కాపర ఏమిటి అనుకోలేదు. కాటి కాపరైతే నా భర్తే. వీళ్ళ డబ్బుకి ప్రాధాన్యం, ప్యాకేజీకి ప్రాధాన్యం, పొజిషన్కి ప్రాధాన్యం, భర్తృత్వానికి ప్రాధాన్యం లేదు, భార్యాత్వానికి ప్రాధాన్యం లేదు. అందుకే సంసారాలు నాశనం అవుతున్నాయి, వీడియోకులు అయిపోతున్నాయి ఎక్కడికక్కడ. దానికి మూలం ఇక్కడ ఉందండి. దీంతో మనం సెలవు తీసుకుందాం. మనోజ్ఞయ మనోవృత్య సుఖతాం యాతి రౌరవం. మనోజ్ఞమైన మనస్సుతో భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో అనురాగం అనేది ఉంటే నరకం కూడా స్వర్గంలాగే ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిటంటే, ప్రాతః ప్రాప్తవ్య రాజ్యస్య సుబద్ధస్యేవ బంధనం. ఒకడిని చెరసాల్లో పెట్టారట. ఓ 10 ఏళ్ళు విచారణ సాగింది. పాపం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందులు కూడా చాలా కఠినంగా ఉన్నాయి తెలియకుండా. కానీ చేశాడో నేరం, చెయ్యలేదు. రేపొద్దున్న అతన్ని విడుదల చేస్తారని ఇవాళ వచ్చి పోలీసు చెప్పాడు అక్కడ. ఏమయ్యో నువ్వేం చేసావో కానీ నీ పుణ్యం పుచ్చిందయ్యా, రేపొద్దున విడుదల చేస్తున్నారు నేను అనగానే అతనికి ఆ 24 గంటలు కూడా పరమసుఖంగా ఉంటాయండి. మీరు గమనించండి. సుఖం అనేది మనస్సులో ఉంది, బయట ఉండదు, క్యాలెండర్లో ఉండదు, బయట ఇంట్లో ఉండదు, వాకిట్లో ఉండదు, నీ భావనలో ఉంటుంది సుఖం. అతనికి ఆ 24 గంటలు కూడా చెరసాలే కదా. అదే సత్తుపళ్ళెం, అదే సాంబారన్నం, అదే నేల మీద పడుకోవడం, అదే 10 మంది వాడే స్నానాల గది, ఈ దరిద్రం అంతా అదే. కానీ అతని మనస్సు ఉరకలేస్తుంది. ఎందుకని? రేపొద్దున మోక్షం, రేపొద్దున నన్ను విడిచిపెట్టేస్తారు, నేను నిరపరాధిని, పైగా నా కోసం మా వాళ్ళందరూ వస్తారు, మా వాళ్ళు ఊరేగింపుగా వస్తారట 1000 మంది, నేను ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుస్తుంది. ఎన్నాళ్ళు శిక్ష అనుభవించినా సరే మర్నాడు విడుదలవుతాను అంటే అతనికి ఆనందంగా ఉందా లేదా? అలాగా మనస్సు మనోజ్ఞమైన వృత్తిలో ఉంటే నరకంలో ఉన్నా సరే మనం సుఖంగా ఉంటాం. స్వర్గంలోనే ఉన్నామండి సాయిబాబా సన్నిధిలో, మనం సుఖంగా ఉంటామని వేరే చెప్పక్కల. ఈ ప్రసంగం ద్వారా భక్తి, జ్ఞానం, వైరాగ్యం పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఆ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు మీలో కలిగించడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. దయచేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఉండండి. ఒక్క 10 నిమిషాల్లో మనం సభను ముగించుకుందాం. ఎందుకంటే 3 రోజులుగా గురువుగారు మన కోసం, మన ప్రాంతం మీద, మన ఆలయం మీద ఉన్న అభిమానంతో, మన యొక్క కోరిక మీద బాబా అనుగ్రహంతో వారు ఇక్కడికి వచ్చారు. 3 రోజులు మనకి జ్ఞానబోధ చేశారు, యోగ వాసిష్టాన్ని ప్రవచనం చేశారు. మనం కృతజ్ఞతాపూర్వకంగా వారిని సత్కరించుకోవటం, గురు సత్కారం మన విధి. బాబా ప్రతినిధులుగా మనం వారిని, గురుదేవుల్ని మనం సత్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ సత్కార కార్యక్రమం ఒక 10 నిమిషాల్లో ముగించుకొని ఆ అదృష్టాన్ని కూడా మనం పొంది వెళదాం. ఇంతసేపు మీరు ఓపికగా కూర్చున్నారు, ఒక 10 నిమిషాలు మాకు సహకరించండి. నిజంగా సాయి సచ్చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది, చదవకపోతే చదవని వాళ్ళు చదవండి. గురువుగారు ఈ 3 రోజులు యోగ వాసిష్టంలో ఏ విషయాలైతే మనకి జ్ఞానబోధ చేశారో అవన్నీ సచ్చరిత్రలో కూడా ఉన్నాయి. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంటే సచ్చరిత్ర సాక్షాత్తు బాబా ఏం చెప్పారంటే, నా అనుమతితో నా విషయాలు నేనే వ్రాయించుకుంటాను హేమాడు పంత్ చేత అన్నారు బాబా. కాబట్టి స్వయంగా బాబా రాసిందే ఆ సచ్చరిత్ర, బాబా చెప్పిన మాటలే సచ్చరిత్రలో ఉన్నవి. కనుక బాబా ఆ కాలంలో సచ్చరిత్ర ద్వారా ఏం చెప్పారో, మరి బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ముందు రాలేరు కదా, దైవం మానుష రూపేణ అంటారు.
బాబా ఈరోజు గరికపాటి నరసింహారావు గారి రూపంలో మన ఆలయంలో కూర్చొని మనందరికీ ఆ విషయాలు మళ్ళీ చెప్పారు ఈ 3 రోజులు కూడా. కాబట్టి బాబా మాట ప్రకారంగా గురువుగారి మాటలు కూడా మనం ఆచరించాలి. వారు ఇందాక అన్నది, ఇందులో విన్నవాళ్ళలో, ఈ 3 రోజులు విన్నవాళ్ళల్లో ఏ 10% మంది ఆచరించి మరి వికాసం పొందినా కూడా, పరివర్తన చెందినా కూడా నేను ధన్యుడిని వారన్నారు. ఆలయం కూడా మరి మన బాగంబరపేట ఆలయానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. దయచేసి అందరూ కూడా మనం రేపటి నుంచి ఆ విషయాలు ఈ క్షణం నుంచే పాటించడానికి, ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దాము. తర్వాత మా ఆలయ గురువుగారి అనుమతితో ఆలయ అధ్యక్షులు కృష్ణ గారు ఒక 3-4 నిమిషాలు మాట్లాడతారు క్లుప్తంగా. తర్వాత గురుసత్కారం చేస్తారు. సాయిరామ్. మహాసవస్ర అవధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి మరియు బాబా పాదాలకు నమస్కరిస్తూ, మన గురువు గారికి నమస్కరిస్తూ, ఈ 3 రోజుల పాటు జరిగిన ప్రవచనం విన్నాం, తరించాం, తన్మయత్వం పొందాం. అలాగే ఈ ఆలయంలో జరిగే ఉచిత సేవా కార్యక్రమాల గురించి గురువుగారికి కొన్ని మాటల్లో తెలియజేస్తాను. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలాంటి రుసుము లేకుండా అన్ని ఉచిత సేవలు ఈ ఆలయంలో నిర్వహిస్తున్నాము. ఉదయమే ప్రొద్దున్నే 5:30 యోగా తరగతులు నిర్వహిస్తున్నాము. అలాగే ప్రొద్దున్నే 8 గంటలకు 600 మందికి అన్నప్రసాదం పేదవారికి ఇస్తున్నాము. అలాగే 9 నుంచి ఉచిత సేవలు, వైద్య సేవలు చేస్తున్నాము. ప్రతి గురువారం హోమియోపతిక్ హాస్పిటల్ నిర్వహిస్తున్నాము. ప్రతి శనివారం కూడా సంగీత శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం గురుగారు. అన్ని సేవలు మాకు బాబా అనుగ్రహం మరియు మా సాయి భక్తుల సహకారంతో చేస్తున్నాము. మేము ఈ ఆలయము 1990లో ఎస్టాబ్లిష్ చేశాం గురుగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆలయంలో ఒక సేవలకు మాత్రమే నిలయము. దానికి కారణాలు కూడా, మొట్టమొదటిది బాబా అనుగ్రహము, రెండవది భక్తుల విరాళాలు, మూడవది మా సేవా బృందం చేసే సహకారాలు, నాలుగవది మా గుడిలో పనిచేసే ప్రతి ఉద్యోగస్తుడు కూడా, మా కమిటీ సభ్యులు కూడా గురుగారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి గురుగారు, షిరిడీలో మేము భక్తుల కొరకు 20 కోట్లతోని ఒక 110 రూములతోని ఆల్రెడీ 12 కోట్లు ఆల్రెడీ పెట్టాము. అది అభివృద్ధి కార్యక్రమంలో నడుస్తుంది. అది కాకుండా మన ఆలయాన్ని ఆనుకొని ఒక 10 కోట్లతోని కూడా అన్నప్రసాద భవనం కట్టాలని చెప్పి సంకల్పం చేశాం. అది కూడా ప్రారంభమైంది గురుగారు. అలాగే 3 రోజుల పాటు ఈ ప్రసంగం గురించి గురుగారికి నా యొక్క విన్నపము, సమాజంలో ప్రస్తుతము ఉన్న సమస్యలు మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే ఈ విషయాలు కూడా గురుగారు మీరు ప్రతి ప్రవచనంలో కూడా మీరు ఆల్రెడీ చెప్తున్నారు కూడా, సమాజంలో ఎంతో సేవ చేస్తున్నారు. సమాజంలో ఈరోజు మార్పు తేవడానికి మీ యొక్క ప్రవచనం చాలా ముఖ్యమైన విషయం గురుగారు. మొట్టమొదటిది హిందుత్వం గురించి గురుగారు, రెండవది కుటుంబ బంధాలు గురుగారు, మూడవది యువత, నాలుగవది భక్తులలో మూఢత్వము, ఐదవది అతి పెద్దది సంపాదన. ఈ విషయాలు మీరు ప్రతి ఒక్కరికి కూడా ఒక 15 నిమిషాల పాటు మీ ప్రసంగంలో ప్రతిరోజు ఒక సబ్జెక్టు పైన మీరు సందేశాన్ని అందించినట్టయితే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారని చెప్పి నా అభిప్రాయం గురుగారు. మీరు ఎలా చేస్తారన్నది అది మీరు నిర్ణయించాలి గురుగారు. ఈ సమస్యలు మాత్రం సమాజంలో ఈ సమస్యలు
మీ వల్ల తప్పకుండా ఈ సమస్యలు ముందుకెళ్తా తప్పకుండా పోతాయని చెప్పి నేను నమ్ముతూ మీ యొక్క విన్నపం చేస్తున్నాను గురుగారు. అలాగే వచ్చే సంవత్సరం కూడా దసరా నవరాత్రుల్లో కూడా మీ యొక్క కార్యక్రమం మళ్ళొక 3 రోజుల పాటు మీరు అనుమతించాలి గురుగారు. ఆ సబ్జెక్ట్ గురించి మా సాయి గారు మేము అందరం కానీ మీ ఇంటికి వచ్చి మాట్లాడదాం, సబ్జెక్ట్ ఏం తీసుకుంటారో. కాబట్టి దయచేసి సమాజ హితం కోరే మీ యొక్క ప్రసంగము ఈరోజు ఈ సమాజంలో నరేంద్ర మోడీ గారు ఎంత దేశ సేవ చేస్తున్నారో సమాజ సేవలో కూడా మీకే సాటి. సాయిరామ్. మా ప్రెసిడెంట్ గారు మరి ఇలాంటి ఉపన్యాసాలు వినటం వలన ఏమో మాటలు బాగా నేర్చారు, ఉపన్యాసం బాగా చేస్తున్నారు. ఈ 3 రోజులు గురువుగారు చెప్పిన విషయాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఆయన కవర్ చేస్తున్న 5 విషయాలు 3 రోజులు వల్లవేస్తూనే ఉన్నారు గురువుగారు. ఆయన తపనంతా కూడా అదే. అయితే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. చక్కగా మనం ఇక్కడ ఇంతమందికి ఈ భాగ్యం కలిగించిన సాయినాథుని అనుగ్రహంతో మనకి గరికపాటి నరసింహారావు గారి ప్రసంగం వినే యోగం కలిగింది. వారిని ఉచిత రీతిన మనం సత్కరించుకోవడం మన విధి. బాబా అక్కడ ద్వారకామాయిలో కూడా బాబా గారు ఉన్నప్పుడు ఏ కళాకారులు, ఏ ప్రవచనకర్తలు, ఎవరు, ఏ విద్వాంసులు, ఏ పండితులు వచ్చినా కూడా చక్కగా వారిని సత్కరించేవారు బాబా తగిన రీతిని. అట్లా మనం మీ అందరి సమక్షంలో మీ అందరి తరఫున గురువుగారిని సత్కరించుకుందాం. గురువుగారికి ఒక చిన్న మనవి. విజయవాడలో మా బాబాయ్ ఉన్నారు, గుడిపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారని. ఆయన ఇప్పుడు లేరనుకోండి, కాలం చేశారు. అయితే కొద్ది సంవత్సరాల కిందట ఆయన గురువుగారి మీద ఒక పద్యం, సీస పద్యం రాసి నాకు పంపించారు. సాయి, నీకు తెలుసు కదా, అవకాశం వచ్చినప్పుడు సమయం చూసి వారికి వినిపించు అన్నారు. అయితే ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది, నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది. వారి అనుమతితో చిన్న సీస పద్యం మా బాబాయ్ గారు రాసింది. 800 అవలీలనొనరించు సవ్యసాచి ఆంధ్ర మహాభారతములోని ఘటనలు మన సమాజ స్ఫూర్తికి అనువదించే అష్టదిగ్గజ పంచకావ్యాల నాముక్త మాల్యాదులందలి మర్మమిప్పే అనితర సాధ్య సాగర ఘోష కావ్య నిర్మాణ నైపుణ్య విరాజితుండు అమ్మలగన్న అమ్మను మది నిండుగా దాల్చిన నిండుకుండ గరికపాటి నృసింహరావు వరుదుగాల్పు ధారణ బ్రహ్మరాక్షస బిరుదు దాల్చి దేశమందు విదేశాల దీప్తినంది లక్ష్య శుద్ధి గలట్టి విలక్షణుండు. ఇప్పుడు మా కమిటీ సభ్యులు, మా ప్రెసిడెంట్ పోకల కృష్ణ గారు, ఉపాధ్యక్షులు శ్రీ కె సాయిబాబా గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ ఎంఎస్ఎస్ శర్మ గారు, గురువు గారిని అమ్మ రండమ్మ, అమ్మ వదిన గారు రండమ్మ, చేరి ఇట్లా జరుపుదాం, కూర్చో, ఇలా వేసేద్దాం, ఇక్కడ ఇవ్వండి లైట్ చేయండి. వస్త్రం అని చెప్పిన కవర్ తీసుకురా, మెమెంటో ఇచ్చారా? గురుగారు సన్మానం చేసేప్పుడు మాత్రం ఫోటో తీస్తారు, మా రికార్డు కోసం కావాలి. సన్మానం కోసం టెంపుల్ కూడా రికార్డు కావాలి మాకు, ఐటీజీ అవన్నీ ఉన్నాయి. వెళ్ళండి, ఎక్కండి సార్, ఎక్కండి. పండి
మన షిరిడి సాయి సంస్థాన్ బాగంబరపేట వారి ఆహ్వానాన్ని మన్నించి గురువుగారు ఈ 3 రోజులు మనకు కేటాయించి, వారికి అనేక ఒత్తిళ్లు, మీకు తెలుసు గురువుగారిని కోరేవాళ్ళు ఎంతమంది ఉంటారో వారి ఉపన్యాసం, వారి ప్రవచనాలు కావాలని. వారు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు, వారికి వారే తగ్గించుకుంటున్నారు. చెప్పించుకుంటే 30 రోజులు పిలిచేవారు ఉన్నారు. వారు వారి వయసుకి గౌరవం ఇచ్చుకుంటూ వారు కొంచెం తగ్గించుకుంటున్నారు. మన అదృష్టం కొద్దీ ఈ 3 రోజులు మనకు లభించినాయి. మళ్ళీ మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు బాబా అనుగ్రహం ఉంటే వచ్చే సంవత్సరం కూడా తప్పకుండా వారిని పిలుచుకొని మనం వారి ప్రవచనాలు వినే యోగాన్ని మనం కల్పించుకుందాం. అలానే ఈ 3 రోజులు వచ్చి మనకి ఈ భాగ్యాన్ని కలిగించిన బ్రహ్మశ్రీ సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారికి, మరి వారి శ్రీమతి, వారి అర్ధాంగి అయినటువంటి శ్రీమతి శారద గారికి కూడా శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, మనకి ఈ భాగ్యాన్ని కలిగించిన సాయి పాదపద్మాలకి సహస్రకోటి వందనాలు సమర్పించుకుంటూ, మరి 3 రోజులు చక్కగా అధిక సంఖ్యలో శ్రద్ధాసక్తులతో మీరందరూ కూడా వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి భక్తి శ్రద్ధలతో ఈ ప్రవచనాలను విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలానే మనం మన ఆలయానికి, మన బాబాకి మనం సేవ చేసుకుందాం. ప్రతి నిత్యం కూడా ఆలయాన్ని దర్శిద్దాం. బాబాని మనం జ్ఞానాన్ని ప్రసాదించమని, వివేకాన్ని, బాబా చెప్తారు, వివేకాన్ని ప్రసాదించమని మనం కోరుకుందాం. మనం ఈ భాగ్యాన్ని ఎల్లప్పుడూ మనకు కలిగించమని బాబాని కోరుకుంటూ మరి ఈ సమావేశం, ఈ 3 రోజులు ఏర్పాటు చేసుకున్న ప్రవచనాలు ఇంతటితో ముగిసినట్లుగా ప్రకటిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.